నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం కూల్చివేస్తోంది. హైదరాబాద్ మాదాపూర్లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూల్చివేత చేపట్టారు. కన్వెన్షన్ కు వెళ్లే దారులన్నీ మూసివేసి భారీ క్రేన్ల సాయంతో నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. తుమ్మిడి చెరువు పరిధిలోని 3.5 ఎకరాలు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నెల 21న లేఖ రాశారు. తుమ్మిడికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలు చేపట్టినట్లు తన లేఖలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి శాటిలైట్ ఫోటోలతో సహా ఆధారాలను హైడ్రాకు అందించారు. ఈ అంశాలపై విచారణ జరిపిన హైడ్రా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు చేపట్టారు. అనంతరం తుమ్మిడి చెరువులోని ఇతర అక్రమ నిర్మాణాలు, ప్రైవేట్ వ్యక్తుల షెడ్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. చెరువు పరిధిలో అక్రమంగా తవ్విన బోరుబావులను గుర్తించారు. తుమ్మిడికుంట ఎఫ్టీఎల్ పరిధిలో 29.6 ఎకరాలు ఉంది. ఇందులో 2014 ఏడాది 3.39 ఎకరాలు ఆక్రమించి 19 నిర్మాణాలు చేపట్టారు. 2020లో 4.69 ఎకరాలు ఆక్రమించి 32 నిర్మాణాలు కట్టారు. తుమ్మిడికుంట బఫర్ జోన్లో 10 ఎకరాలు ఉండగా 2014లో 2.05 ఎకరాలు ఆక్రమించి 23 నిర్మాణాలు చేపట్టారు. అదే ఏడాది 5.02 ఎకరాల బఫర్ జోన్ ఆక్రమణ 81 నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది. అటు హైడ్రా కూల్చివేతపై హైకోర్టును ఆశ్రయించిన ఎన్ కన్వెన్షన్ కు ఊరట లభించింది. ఎన్ కన్వెన్షన్ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ టి వినోద్ కుమార్ కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. అంతకుముందు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన నాగార్జున కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా కూల్చివేయడం బాధాకరమన్నారు. ఉదయం కూల్చివేతకు ముందు తమకు నోటీసులు ఇవ్వలేదన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే చర్యలకు తాము పాల్పడలేదని, పట్టా భూమిలోనే ఎన్ కన్వెన్షన్ నిర్మించామన్నారు. ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదని వివరించారు. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన నోటీసుపై కోర్టు స్టే ఇచ్చిందన్న నాగార్జున కేసు కోర్టులో ఉండగానే ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదన్నారు. తప్పుడు సమాచారంతో చట్టవిరుద్ధంగా కూల్చివేశారన్న ఆయన కోర్టు తమకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే తామే కూల్చివేసేవాళ్లమని చెప్పారు. తాజా పరిణామాలతో తాము ఆక్రమణలకు పాల్పడినట్లు ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని నాగార్జున తన పోస్టులో పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలపై తాను యథాలాపంగా చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటికే విచారం వ్యక్తం చేశానని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు తెలంగాణ మహిళా కమిషన్ కు వివరణ ఇచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్ మహిళా ప్రతినిధులు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కమిషన్ కు వచ్చిన కేటీఆర్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు బీఆర్ఎస్ మహిళా నేతలకు అనుమతి ఇవ్వనందున అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బస్సుల్లో కుట్లు అల్లికలు వద్దు అనట్లేదని, అవసరమైతే బ్రేక్ డాన్సులు వేసుకున్న అభ్యంతరం లేదని కేటీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ఆ నోటీసులకు కేటీఆర్ వివరణ ఇచ్చారు. ఆయన వివరణను పరిగణలోకి తీసుకున్న కమిషన్ భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కేటీఆర్ కు సూచించింది. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ బుద్ధభవన్ వద్ద ఆందోళనకు దిగారు. క్షమాపణలు చెప్పే వరకు కేటీఆర్ ను వదిలిపెట్టబోమని మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీత నేతృత్వంలో బైఠాయించారు. కాంగ్రెస్ కు పోటీగా బీఆర్ఎస్ మహిళా శ్రేణులు ఆందోళనకు దిగగా ఉద్రిక్తత నెలకొంది. పరస్పరం తోపులాటలు, నినాదాలతో మహిళా కమిషన్ కార్యాలయం వద్ద పరిస్థితి రణరంగంగా మారింది. రెండు పార్టీల శ్రేణుల్ని నిలువరించడానికి సరిపడా మహిళా పోలీసులు లేనందున పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు ఇబ్బందులు పడ్డారు. మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైతే కాంగ్రెస్ రాజకీయం చేయడం దారుణమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. మహిళలను గౌరవించాలని వ్యక్తిగత విచారణకు వస్తే కాంగ్రెస్ మహిళా నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల కల్పన సహా రోడ్లు, రైలు, విమాన రవాణాను మెరుగుపరిచేందుకు కూటమి సర్కారు ప్రణాళికలు చేస్తోంది. ప్రత్యేకించి విమానయానానికి సంబంధించి మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖకు ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ నెల 17న ఏపీకి చెందిన పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖకు చెందిన ఉన్నతాధికారులు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడును కలిసి ఏపీలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాలకు అదనంగా కుప్పం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లా దగదర్తి, నాగార్జున సాగర్, తుని, అన్నవరం, తాడేపల్లిగూడెం, ఒంగోలు వద్ద ఎయిర్ స్ట్రిప్లను నిర్మించాలని యోచిస్తున్నారు. పౌర విమానయాన శాఖ అనుమతితో ఏపీ ప్రభుత్వమే విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని భావిస్తుంది. అటు ఏపీలో పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా మరికొన్ని ప్రాజెక్టులను కూడా చేపట్టాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్లో వాటర్ ఏరోడ్రమ్ నిర్మాణం చేపట్టి సీప్లేలను నిర్వహించాలని భావిస్తుంది. ఉడాన్ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఏరోడ్రోమ్ నిర్వహించాలని ప్రతిపాదిస్తోంది. ఈ కారణంగా శ్రీశైలం డ్యాం వెనుక రిజర్వాయర్లో కూడా నీటిలో దిగే సీప్లేన్లను నిర్వహించాలని భావిస్తున్నారు.
బాపట్ల కేంద్రీయ విద్యాలయ సైన్స్ ల్యాబ్లో ప్రమాదకర వాయువు విడుదలై 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని బాపట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. 6, 7 తరగతుల విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలు చేయిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రయోగాలు చేస్తున్న సమయంలో సైన్స్ టీచర్ బయటకు వెళ్లగా విద్యార్థులు క్లోరోక్విన్, లెమన్ సోడాలో సోడియం కలిపినట్లు తెలుస్తుంది. ఈ కారణంగా విషవాయువులు వెలువడటంతో విద్యార్థులు అస్వస్థతకు గురికాగా వారికి సూర్యలంక సైనిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేశారు. తర్వాత బాపట్ల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులెవరికీ ప్రమాదం లేదని బాపట్ల ఆసుపత్రి వైద్యులు తెలిపారు. బాపట్ల ఘటనపై ఆరా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని అధికారులు సీఎంకు వివరించారు. దేశంలో తొలిసారిగా పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ప్రయోగం జరిగింది. చెన్నై ఈఎస్ఆర్లోని తిరువిడందై తీరగ్రామం నుంచి రూమి-1 అనే చిన్న రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. స్పేస్ జోన్ ఇండియా సంస్థ తయారు చేసిన ఈ రాకెట్ శకలాలను సేకరించి తిరిగి వినియోగించుకోనున్నారు. దాదాపు 80 కిలోల బరువున్న ఈ రాకెట్ను హైడ్రాలిక్ మొబైల్ కంటైనర్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించారు. ఇది కిలో కన్నా తక్కువ బరువున్న 3 క్యూబ్ ఉపగ్రహాలు, 50 పీకో శాటిలైట్లను మోసుకొని ఉపకక్ష పథంలోకి దూసుకెళ్లింది. కంటైనర్ తరహా మొబైల్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించిన తర్వాత భూ ఉపకక్షలోకి ఉపగ్రహాలు వెళ్లేలా రాకెట్ పైకెళ్లింది. అక్కడికి వెళ్లేలోపు శకలాలు తిరిగి భూమికి చేరేలా రాకెట్లోనే పారాచూట్లను ఉంచారు. నిర్ణీత దూరం వరకు వెళ్లాక శకలాలు కిందకు జారి భూమికి కొంత ఎత్తుకు చేరేసరికి పారాచూట్లు తెరుచుకుని సురక్షితంగా దిగుతాయి. సెన్సార్ల సాయంతో ఆ శకలాలను సేకరించి తిరిగి మరో రాకెట్ వినియోగానికి వాడతారు. నింగిలో కంపన స్థాయి, ఓజోన్ పొర పరిస్థితి, ఇతర పర్యావరణ పరిస్థితుల్ని పీకో ఉపగ్రహాలు గుర్తించనున్నాయి. అసోం మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు మృతి చెందాడు. పోలీసుల అదుపులో నుంచి తప్పించుకున్న ప్రధాన నిందితుడు చెరువులోకి దూకి మరణించాడు. నాగౌ జిల్లాకు చెందిన ఓ మైనర్ బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో బైక్పై వచ్చిన 3 వ్యక్తులు ఆమెను అడ్డగించి సమీపంలోని చెరువు వద్దకు లాకెళ్లి అత్యాచారానికి పాల్పడి పారిపోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా ఈ తెల్లవారుజామున అతన్ని ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. దర్యాప్తు చేస్తుండగా నిందితుడు ప్రాణభయంతో తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా చెరువులోకి దూకాడు. అతడిని పోలీసులు బయటకు తీయడానికి ప్రయత్నించారు. 2 గంటల తర్వాత నిందితుడి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు.